మనం తాగే నీళ్లు స్వచ్ఛంగా తేటగా ఉండాలని కోరుకుంటాం. అలాంటి నీళ్ల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కానీ చూడటానికి నల్లగా కషాయంలా కనిపించే నీళ్లను తాగమంటే మొహమాటం లేకుండా వద్దనేస్తాం. కానీ ఇలా నల్లగా కనిపించే బ్లాక్ వాటర్కి ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పెరుగుతుంది. సినీ తారలు, విరాట్ కోహ్లీ వంటి క్రీడాకారులు బ్లాక్ వాటర్ తాగటానికే ఓటేస్తున్నారు. సాధారణ నీటితో పోలిస్తే పీహెచ్ స్థాయి అధికంగా ఉండే బ్లాక్ వాటర్ని తాగటం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని చెబుతారు డాక్టర్లు. బ్లాక్ వాటర్ కథేంటో, దాంతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. బ్లాక్ వాటర్ ఈ పేరు వింటేనే చాలా మందికి వికారంగా అనిపిస్తుంది. మనలో చాలామంది తెల్లటి స్వచ్ఛమైన నీటినే ఎక్కువగా ఇష్టపడతాం. అలాంటి స్వచ్ఛమైన నీటి కోసం డబ్బు ఖర్చు పెట్టి మరీ మార్కెట్లో కొనుగోలు చేస్తుంటాం. కానీ కొంతమంది సినీ ప్రముఖులు, విరాట్ కోహ్లీ వంటి క్రీడాకారులు మాత్రం నల్లగా కషాయంలా కనిపించే బ్లాక్ వాటర్ని ఇవాళ ఇష్టంగా తాగుతున్నారు. మనం రోజూ తీసుకునే నీటిలో సాధారణంగా అకర్బన లవణాలు ఉంటాయి. అయితే బ్లాక్ వాటర్ నీరు ఎక్కువగా ఆల్కలీన్గా ఉంటుంది. సాధారణంగా మనం తాగే మంచినీళ్లలో పీహెచ్ స్థాయి 7 వరకు ఉంటే బ్లాక్ వాటర్లో పీహెచ్ స్థాయి అంతకు మించి ఉంటుంది. పీహెచ్ స్థాయి అధికంగా ఉండే బ్లాక్ వాటర్ని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అధిక పీహెచ్ స్థాయి వల్ల ఈ నీటిని తాగినప్పుడు శరీరంలో నీటి శాతం మెరుగ్గా ఉంటుంది. అలాగే శరీరాన్ని ఫిట్గా ఉంచడంలో ఈ బ్లాక్ వాటర్ సహాయపడుతుంది. ఇందులో ఉండే 70% ఖనిజాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణ ప్రక్రియని చురుగ్గా జరిగేందుకు దోహదం చేస్తాయి. శరీరానికి సరిపడా బ్లాక్ వాటర్ తీసుకోవటం వల్ల మలబద్ధకం, అజీర్ణం, పేగుల్లో సమస్యలు తగ్గుతాయని చెబుతారు నిపుణులు. బ్లాక్ వాటర్ అనేది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మం పొడిబారకుండా చూస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఈ బ్లాక్ వాటర్ సహాయపడుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నీరు ఏకాగ్రతను పెంచుతుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. బ్లాక్ వాటర్ శరీరంలో వేడిని తగ్గిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కీళ్లలో జిగురు పెంచడంలోనూ తోడ్పడుతుంది. బ్లాక్ వాటర్తో లభించే ఆరోగ్య ప్రయోజనాలు భారీగా ఉండడంతో ఈ నీళ్లను తాగేవారి జాబితా క్రమంగా పెరుగుతోంది.